కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన బాగానే చేస్తున్నారు. ఓకే. డిప్యూటీ సీఎం తర్వాత మీకు కనిపించిన మార్పులు అంటే డిప్యూటీ సీఎం తర్వాత డెవలప్మెంట్ పంచాయతీలకి ఇదివరకు నిధులు ఇవ్వాల. ఓకే. ఇప్పుడు బాగా ఇస్తున్నారు. ఓకే. సిమెంట్ రోడ్లు కూడా బాగా పంచాయతీ రాజ్ శాఖకి నిధులు రాలేదు, బ్యాంకులన్నీ ఫ్రీజ్ చేశారనేసి పేర్ని నాని గారు అంటున్నారు. ఆయన చేత కాదు చేసిన వాడిగా నిందలే. ఓకే. అంటే ఉన్న శాఖల గురించి మాట్లాడవు కానీ లేని శాఖ హోంమంత్రి శాఖ గురించి మాట్లాడతాం. ఉన్న శాఖలకి ఏం పొడిచావు అని అంటున్నారు పేర్ని నాని. ఆయనకి అసలు ఏం చేసినా ఇప్పుడు ఇంకొక మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటి ఇప్పుడు తెలంగాణలో కూడా ఆయన పోటీ చేస్తా అంటున్నాడు. చేస్తే అక్కడ ఎంత ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ ఎంత ఉంటుందంటే అక్కడ ఎక్కువ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉంటుంది. ఓకే. ఏదైనా ప్రభావం పవన్ కళ్యాణ్ దాంట్లో మద్దతు ఇస్తే తప్ప వాళ్ళు రావడం కష్టం. బీజేపీ కూడా కష్టం అని అన్నారు. ఏంటి మరి ఆయన కూటమికి వెళ్తారనుకుంటున్నారా సింగిల్గా వెళ్తారనుకుంటున్నారా? మరి ఎట్లా వెళ్తారో తెలియదు. ఏంటి బాబాయ్ మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు, నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. మరి ఆర్కే రోజా గారు కూడా ఒక కామెంట్ చేస్తున్నారు. ఆయన ఓజీ కాదు పెద్ద క్యాబేజీ జనాల చోరు క్యాబేజీలు పెడుతున్నారు ఆర్కే రోజా. రోజానా చేసిన ఏం చేసింది ఏం లేదు. ఓకే. అంత వస్తున్నాయి మాటలు కానీ. ఏంటి ఇప్పుడు రాజకీయంగా బలపడ్డారు కాదు. రాజకీయంగా ఆయన బలపడ్డారంటారు. ఏం బలపడితే ఎదుర్కోవాలని విమర్శించడం తెలుసు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా బలపడ్డారా, మెరుగుపడ్డారా? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు మరి మెరుగుపడలా. పోయినసారి ఒక సీట్ కూడా రాలేదు. ఈసారి 21 పోటీ చేసి 21 మద్దతు ఇచ్చినందుకు వచ్చినాయి. సరే ఈసారి అక్కడ కానీ ఇక్కడ కానీ సింగిల్గా ఆయన పోటీ చేస్తే సీఎం అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఓవరాల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కుటుంబంలో ఉంటేనే ఆయనకి పోటీ పెడుతుంది. సింగిల్గా చేయాలంటే ఆయనే అంటాడు కాదు, ఆ వల్ల కాదు. అప్పుడు 19లో నాకు 2 చోట్ల నిలబడ్డా కూడా నాకు ఓడిచ్చారు. కనీసం మాట్లాడేవాళ్ళు కూడా లేరని అంటున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయం బాగుంది, కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. ప్రభుత్వం ఓకే. పవన్ గారి గురించి మనం మాట్లాడుకుంటే ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? ఆయన పనితీరు బాగుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇది దేనికి సంబంధించి అంటే ఇప్పుడు పంచాయతీ ఆఫీసు పనులు రోడ్లు ఆయనే మంత్రి చేస్తున్నారు. ఓకే. శాఖలో ఓకే. అధికారులను బాగా నడిపిస్తున్నారు. ఆయన మొన్న మాట్లాడుతూ నేను హోంమంత్రి అయ్యి ఉంటే తొక్కిపట్టి నార తీసేవాడిని, ఏపీలో క్రిమినల్స్ అంటున్నాడు ఆయన. సో నా ప్రశ్న, ఆయన అన్నట్లుగా వచ్చే విస్తరణలో హోంమంత్రి అవకాశం ఏమన్నా రావచ్చా పవన్ కళ్యాణ్ గారికి? వస్తే ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి హోంమంత్రి అవకాశం? వస్తే బాగానే ఉంటుంది, బాగా డెవలప్ చేస్తాడు. కానీ ఆయనకి ఇచ్చిన శాఖల్ని ఆయన ఏం ఊడబడట్లేదు, ఏమో పట్టించుకోవట్లేదు, వాటిని ఏం ముద్రచ్చట్లేదు. హోంశాఖ తీసుకుని ఏం చేస్తారంటున్నారు పేర్ని నాని గారు. పేరు నాని వల్ల కాదు, ఈయన బాగా ముక్కుసూటిగా మాట్లాడుతూ అధికారులను కూడా ప్రతిపాదిస్తాడు. ఓకే. బాగా డెవలప్ చేస్తాడు. తెలంగాణలో పోటీ చేస్తే ఎంతవరకు ప్రభావం చూపిస్తారు పవన్ కళ్యాణ్? అక్కడ కూడా మన ఒక కౌన్సిలర్ గెలుస్తారు కదా, అభిమానులు ఉన్నారు. ముఖ్యమంత్రి అవుతారా తెలంగాణలో పవన్ కళ్యాణ్ అంటే? విజయ్ గారు అప్పుడే డెవలప్ ఇంకా రోజు టైం పడుతుంది. ఓకే. ఈ 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ ఏమన్నా డబ్బులు తినేసాడని కానీ అవినీతి చేశారని విన్నారా? అలాంటి నేను ఏం లేదు. అలాంటి ఆయనకి అవసరంగా లేదు. చివరిగా ఆయన సినిమాటోలోనే కోట్ల ఆదాయం ఉంది కాబట్టి ఆయనకు అవినీతి అవసరం లేదు. ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఆయన తిట్టే వాళ్ళకి మీరేం చెప్తారంటున్నా? ఆయన తిట్టేంత లేదులే. ఈయన అవినీతి చేసుకుని తిట్టే ఈయన వల్ల ఏమీ బుద్ధి. మొత్తంగా ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ గారి మీద? బాగుంది. థ్యాంక్ యూ. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఇంకా డెవలప్ కావాలండి. ఓకే. కావాలి. తను ఇంకా పూర్తి స్థాయిలో కింద క్యాడర్ని తయారు చేసుకోవాలి. ఓకే. కింది స్థాయి నుంచి క్యాడర్ని తయారు చేసుకుంటే అప్పుడు ఒక సీఎంగా మనం చూడగలుగుతాం. సో ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, 5 శాఖలకు మంత్రిగా ఉన్నారు. ఆయన ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు? మామూలే, వాళ్ళ కింద ఎంత చేసినాడో ఏం కనపడదు. సో పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆయనంటే ఏం కనపడట్లేదు కదా. ప్రభుత్వం అయితే పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టారు. ఇక్కడే మన బస్ స్టాండ్ ఏం చేస్తాం, 7,000 కిలోమీటర్లు రహదారులు వేసారండి. వేసారండి. ఏదైనా ఒక చెట్టు కింద
అది ఏది మర్రి చెట్టు కింద ఆహా, చెట్టు అది అర్థమైంది నాకా. అట్లున్నాడు చంద్రబాబు కనపడదు అంటారు. కనపడదు అంతే. బట్ మనం ఆయన వరకు మాట్లాడుకుంటే తెలంగాణలో కూడా పోటీ చేస్తాను ప్రకటించారు ఇటీవల ఆయన. లేదు, మన రాష్ట్రంలో బాగా చేసుకుంటే చాలు. పార్టీ ఆఫీస్ కూడా మళ్ళీ రీఓపెన్ చేశారు తెలంగాణలో మొన్న శనివారమే. తెలంగాణ గురించి మనకు ఐడియా లేదు. బట్ ఎంతవరకు ప్రభావం ఆయన ఓటు కూడా అక్కడే ఉంది తెలంగాణలో ఉండొచ్చులే కానీ ఎంతవరకు ప్రభావం చూపిస్తారు? ఎక్కడైనా కింది స్థాయి నుంచి వచ్చినప్పుడే ఏ క్యాడర్ అయినా సరే అభివృద్ధి అనేది చెందుతుంది. ఆయనకి అందాల్సిన పదం అనేది అందుతుంది. సో మొన్న ఆయన మాట్లాడుతూ నేను కనుక హోంమంత్రి అయ్యి ఉంటే ఏపీలో క్రిమినల్స్ తొక్కిబట్ట నారదీసామని అన్నారు ఆయన. ఏంటి ఆ కామెంట్ మీద మీ అభిప్రాయం? క్రిమినల్స్ అంటే ఇప్పుడు జరుగుతుందిగా. సో ఆయన నిజంగా ఒకవేళ హోంమంత్రి అయితే ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది, మంత్రివర్గ అది క్యాబినెట్ ఏముంది, అది వాళ్ళ మధ్య అంతే కదా. అయితే నా ప్రశ్న, ఒకవేళ ఆయన హోంమంత్రి అయితే ఏపీలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉండదు? పెద్ద తేడా ఏమి ఉండదు, ఇప్పటికీ ఉండదు. ఏముండదు. సో అయితే పేరుని ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు అయితే తీసుకోలేడుగా, మంత్రి కదా. కానీ ఏం లేదు, ఏదైనా ముఖ్యమంత్రి హయాంలోనే ఉంటుంది తప్ప పవన్ కళ్యాణ్ డైరెక్ట్ తీసుకునే అధికారం అయితే లేవు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఆయనకి ఇచ్చిన శాఖల పరంగా పేర్ని నాని గారు మాట్లాడుతూ అసలు మీకు ఇచ్చిన శాఖలే మీరేం ఊడబడవలేదు, వాటిని ముందు ఉద్ధరించండి, పంచాయతీ నిధులను మురిగిపోతున్నాయి, ముందు వేరే శాఖలు వేలు పెట్టడం మానేయండి అంటున్నారు ఆయన. అంటే కొంతవరకు రోడ్లు అయితే బాగా చేశారండి. ఓకే, అది ఆ విషయంలో అప్రిషియేట్ చేయొచ్చు ఎవరైనా. లాస్ట్ టైంకి ఈ టైంకి రోడ్లు కానీ తర్వాత పల్లెల్లో పారిశుద్ధ్యం కానీ చాలా బాగుంది. ఫైనల్గా ఆయన అభిమానులు కోరుకునేది ఆయన ముఖ్యమంత్రి కావాలని. ఆయన 15 ఏళ్ళు చంద్రబాబు ఉండాలని చెప్తున్నా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. సార్ నా ప్రశ్న ఒకటే, జినాయిన పర్సన్ ఎవరైనా సరే ముఖ్యమంత్రి కావాలని అనుకుంటారు. ఓకే, తెలంగాణలో కావచ్చు ఏపీలో కావచ్చు ఆయన సింగిల్గా పోటీ చేస్తే 175 స్థానాల్లో ఏపీలో లేదా 119 స్థానాల్లో తెలంగాణలో సింగిల్గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు రాలేదండి. నా ప్రశ్న కూడా పూర్తి అవ్వలేదు, రాలేదంటున్నారు. ఎందుకు రాలేరు? విజయ్ గారికి సాధ్యమైంది తమిళనాడులో, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సాధ్యం కాదు? అట్లా ఒంటరిగా రాలేకపోయాడుగా. అది వెళ్తే కూడా ఏమో చెప్పలేదు. అంతే. చివరికి ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ గారి మీద బాగా చేస్తున్నాడు, అది ఇంకా కొనసాగితే సీఎం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పోలీస్ స్టేషన్లే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బయటికి రాని ఎన్నెన్నో ఉన్నాయండి. ఇది కేవలం కానిస్టేబుల్ నుండి ఎస్ఐ నుండి సిఐ నుండి డిఎస్పీ నుంచి ఎస్పీ లెవెల్లో కూడా హోమ్ మినిస్టర్ లెవెల్లో కూడా జరుగుతున్నాయండి. ఇది చాలా భయంకరము, అతి దారుణం అండి. యూనిఫామ్ వేసుకున్న పోలీసు వాళ్ళు అది అతి కఠినంగా ఉండడం కరెక్ట్ కాదండి. అది వాళ్ళకు ధర్మం కాదు, న్యాయం కాదండి, అట్లా చేయడం తప్పండి. ఊహాజనితమైన ప్రశ్నే, రేపు 29న కోర్టులో ఆయన్ని చూపించమన్నారు హెబియస్ కార్పస్ రిట్, ఆ సాయి కృష్ణ అనే వ్యక్తిని. అసలు ఏం జరగబోతుంది కోర్టులో అని మీరు అనుకుంటున్నారు? పబ్లిక్గా కోర్టు మాత్రం సిఐ నాగరాజు గారికి శిక్ష వేయడం ఖాయము. ఆయన డెడ్ బాడీ లేదు కాబట్టి, ఆయన ఎక్కడో బస్ స్టాండ్ లోనే ఎక్కడో పారేశారు కాబట్టి, ఎక్కడో శ్మశానం కాల్చారని టీవీలో పేపర్లు ఇస్తున్నారు కాబట్టి చూపించే ఛాన్స్ అసలే లేదు. ఆయన అసలు నిందితుడు అన్న వ్యక్తే లేడు. ఎప్పుడో చనిపోయారు, చంపేశారు, పారేశారు, కాలబెట్టారు, సంథింగ్ ఏదో జరిగిందండి. కాకపోతే హైకోర్టు దీన్ని దృష్టిలో పెట్టుకొని సిఐ నాగరాజుకు ఉరిశిక్ష వేస్తే ఇంకా బాగుంటుందండి. ఫ్యూచర్లో కూడా ఇటువంటి సిఐ కానీ ఎస్ఐ కానీ డిఎస్పీ లాంటి వ్యక్తులకు భయం చొచ్చుకుంటుందండి. తెలంగాణ ఏపీలో కాకుండా భారతదేశం మొత్తం మీద ఇది అమలు చేస్తే బాగుంటుందండి.